రాహుల్ గాంధీ వస్తే కన్నా మోడీ వస్తే చాలా బెటర్ అనుకుంటున్నాం. ఎందుకు మోడీ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చాం కదా. ఇచ్చాం కానీ అంతకుముందు చూసుకున్న గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంటే కదా. వీళ్ళ ఇంతవరకు అప్పటికి ఇప్పటికి చాలా చూసుకున్నా అంటే బీజేపీ గవర్నమెంట్ చాలా బెటర్ ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పాలన బాగుందా? ఇప్పుడు ఇది ఇప్పుడు మోడీ ప్రభుత్వం చాలా బాగుంది. పైన చూసుకుంటే పైన పరంగా అయితే మోడీయే బెటర్. మోడీకి రాహుల్ ఈయన 2 సార్లు పదవి త్యాగం చేశాడు కదా రాహుల్ గాంధీ. మరి ప్రధాని అవకాశం ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఇప్పుడున్న సొసైటీ కంటే ఏముందన్న, ఎదగాలంటే ఏదో ఒకటి అవగాహన కావాలి. ఇంతకుముందుకు లేని ప్రభుత్వం ఇప్పుడు మోడీ గారు కొంచెం సహాయం చేశారు. ఆ విధంగా ఉంటే చెప్పలేం, వస్తే కూడా బాగానే ఉంటుంది చెప్పవచ్చు. గాంధీ గారు జోడో యాత్ర చేసిండు. సౌత్లో కర్ణాటకలో తెలంగాణలో వచ్చింది. మరి ఆ జోడో యాత్ర వల్ల 2 రాష్ట్రాలలో వచ్చింది అంటారు. మరి లేదులే అన్న, అట్లా జోడో యాత్ర చేసినంత మాత్రాన జనాలు ఏం మారారు. చూస్తారు కదా డెవలప్మెంట్ చూసి, దాన్ని బట్టి ఒకసారి ఛాన్స్ ఇస్తున్నారు. దాన్ని బట్టి ఈసారి ఏమైనా చేస్తేనే ముందు గవర్నమెంట్ వస్తుంది, లేదంటే మళ్ళీ పోతుంది కదా. ఈ 10 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిందనేసి మనం చూడలేదా? తెలంగాణ ఏం మాత్రం చేసినా. మరి ఇక్కడ 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు. అలాగే తర్వాత కాంగ్రెస్కి ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలో కూడా 2 సార్లు బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు 3వసారి కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం లేదా? ఇప్పుడు మనం ఒక్కరం అయితే కాదు కదా, తెలంగాణ ఒక్కరైతేనే మోడీకి అయితే చాలా ఉంది. వాళ్ళు తెలుస్తుంది. ఇక్కడైతే కాంగ్రెస్ ఎన్ని ఏళ్ళ తర్వాత అయితే ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడం, రేవంత్ రెడ్డి మాకు దగ్గర. ఇప్పుడు ఆయన ఒకవేళ ఆయన ఏమైనా చేస్తా అంటే చెప్పలేం. కాంగ్రెస్ ఫామ్ కావడానికి ఉంటుంది, కానీ అందరు రాజకీయం అయితే అన్ని రాష్ట్రాల్లో ఇలా లేదు కదా. అన్ని రాష్ట్రాల్లో లేదంట, తెలంగాణలో ఒక్క దగ్గర ఉన్నది. తెలంగాణ మొత్తం ఇప్పుడు మన తెలంగాణ సర్కిల్ మనది కాబట్టి మనకు తెలంగాణ గురించి అన్ని రాష్ట్రాల్లో. కర్ణాటకలో కూడా బాగానే సీట్లు వచ్చాయి కదా. కర్ణాటకలో వచ్చాయి, కానీ కర్ణాటకలో చూస్తున్నాం కదా కాంగ్రెస్ వచ్చాక ఏం చేస్తున్నాను ట్రోల్స్ చూస్తున్నాం కదా సోషల్ మీడియా. ప్రస్తుతానికైతే ఒక నియంత పాలన పోయిందని అనుకుంటున్నారు. ఇప్పటికైతే ఇప్పుడు రేవంత్ ఉన్న ప్రభుత్వం కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఏ మాట కామాట కానీ ఫ్రీడమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజాపాలన సాగుతుందని అనిపిస్తుంది. ఫ్రీడమ్ వాళ్ళ దాంట్లో ఏముంది, వీళ్ళ దాంట్లో ఏముంది? మెయిన్ ఏంటంటే ఒక అహంకారపు మాటలు, నియంత ఒక మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితి తెలంగాణలో ఉండే ఆ రోజుల్లో. ఇప్పుడు ఈరోజు చూస్తే ఇప్పటికీ మంత్రులు కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. సో బాగుంది. ఏదైనా ప్రజాపాలన ఉన్న మంత్రులు ముఖ్యమంత్రిని అడిగే ప్రెస్ మీట్లు పెడుతుండే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిని అడగకుండానే ప్రెస్ మీట్లు పెడుతుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిందే చాలా తక్కువ, రేరు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే సమన్వయంతో ముందుకెళ్తారు. కాంగ్రెస్ వాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు సమన్వయంతో వెళ్తారు, బాగానే ఉంది. మరి అక్కడ ఒక్కడుండి అన్ని పథకాలు అన్ని రన్ చేయించాడు. మరి ఏదైనా పథకం తీసుకొద్దామంటే వీళ్ళందరూ ముందుగా ఉండి వాళ్ళు వెనుకడుగు వేస్తారా? అందరు కలిసి పోతారా? మరి అందరు కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్తారని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఉన్న పరిస్థితి కాంగ్రెస్లో ఇప్పుడు లేదు, బాగుంది. అందరు కూడా ఒక మాణిక్ ఠాక్రే కూడా అలాని సక్రమంగా మంచి పద్ధతిలో వెళ్తున్నారు. ఇప్పుడైతే అలాంటి ఇష్యూస్ అయితే ఎలా లేవు. ఫ్యూచర్ చెప్పలేం, బాగుంటుందని నేను అనుకుంటున్నా. అందరు సాటిస్ఫైడ్గా ఉన్నారు, ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు అనిపిస్తుంది. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇవి రన్ అవుతాయి అంటారా? నా ఉద్దేశంలో అయితే ఉచితాలు అవసరమే, కానీ ఎవరైతే ఇప్పుడు మా దగ్గర రేషన్ కార్డు అనేది ఉంటుంది, ప్రతిదానికి ఈరోజు రేషన్ కార్డుతోని ఉచితాలు చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా కొందరికి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఉన్నది, 90%. ఎవరికంటే వృద్ధులకు, వికలాంగులకు, అలాగే నిస్సహాయులకు, ఏం పని చేయని స్థితిలో ఉన్న వాళ్ళకు ఉచితాలు అవసరపడాలి. ఉచితాలు అవసరం లేదంటారు, కానీ పర్ఫెక్ట్ పర్సన్కు అయితే బాగుంటుంది నా అభిప్రాయం. సో రన్ చేయాలి, కానీ మంచి అరువులకు ఇవ్వాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ.